శక్తిపీఠాల పుట్టుక. శక్తిపీఠాల కథ దక్ష ప్రజాపతి, సతీదేవి మరియు శివుడితో ప్రారంభమవుతుంది. దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు, కానీ అల్లుణ్ణి కుమార్తెను ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షుడి కూతురు సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది. పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని ప్రత్యక్షంగా పిలవాలా ఏంటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగణాలను వెంట పెట్టుకొని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురైంది. ముఖ్యంగా శివనిందని సహించలేక ఆమె అగ్నిలోకి ఆహుతికి తలపడింది. ఆగ్రహించిన శివుడు తన ఘనాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీదేవి వియోగం భరించలేని శివుడు ఆమె మృతదేహాన్ని తీసుకొని తాండవం చేశాడు. రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతలు ప్రపంచం నాశనం అవుతుందని భావించి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శివుడికి తన బాధ్యతను గుర్తు చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన చోటే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. తాత్విక దృష్టితో చూస్తే విష్ణువు అమ్మవారి శక్తిని వివిధ రూపాలుగా విభజించి శక్తిపీఠాల్లో నిక్షిప్తం చేశాడు. ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ శక్తి పీఠాలు. ప్రతి పీఠం ఒక ప్రత్యేక శక్తి కేంద్రం, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. శక్తితో దర్శిస్తే మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగి జీవితంలో శాంతి మరియు శక్తి, నమ్మకం వస్తాయి. మరి ఈ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి? ఏ పీఠంలో ఏ శరీర భాగం పడింది? ఏ దేవి ఏ రూపంలో పూజలు అందుకుంటుంది? ఇవన్నీ పూర్తి వివరంగా నేను తర్వాత వీడియోలో చెబుతాను. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.